హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూఎస్ఏ. నేను ఈ వీడియోలో అయితే నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ చికాగో టు ఇండియా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా జరిగింది అనేది షేర్ చేసుకుంటున్నాను. రీసెంట్గా అయితే కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నా యూట్యూబ్లో, లైక్ ట్రావెలింగ్ విత్ 1 kid ఆర్ ట్రావెలింగ్ విత్ 2 kids అలోన్గా, లేకపోతే విత్ పేర్ అని చెప్పి వాళ్ళైతే ఎంత సఫర్ అయ్యారు, ఎలా జరిగింది అనేది చూస్తూ ఉంటే ఒక్కసారిగా నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో నేనైతే అలోన్గానే ట్రావెల్ చేశానండి విత్ 2 kids. ఒక బాబుకి అయితే 5 years అప్పటికి. ఆ తర్వాత మా పాపకి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8th month రన్. సో నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్స్ నాట్ క్వైట్ గుడ్, ఇట్స్ నాట్ క్వైట్ బ్యాడ్ అని చెప్పచ్చు. ఇన్ బిట్వీన్ అన్నట్టు జరిగింది. నేను ట్రావెల్ చేసే ముందు అయితే మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు, సింగిల్గా ట్రావెల్ చేస్తున్నావు, అది ఎలా ట్రావెల్ చేస్తావు విత్ 2 kids, యు ఆర్ డేరింగ్ టూ మచ్ అని చెప్పారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం ఎలా అంటే, చిన్న బేబీ బిలో 1 year బేబీని అయితే ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ వచ్చేసరికి టాడ్లర్ కానీ, లైక్ బిగ్ కిడ్ కానీ 3 to 4 years లేదా 4 to 5 years కిడ్ని ట్రావెల్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. అందులో నువ్వు 2 పిల్లల్ని తీసుకెళ్తున్నావు, ఎలా మేనేజ్ చేయగలవో ఆలోచించుకొని ముందుగా చెప్పారు. బట్ నేనైతే డేట్ చేసి సింగిల్గానే ట్రావెల్ చేశాను. ఎందుకంటే నాకైతే ఆప్షన్ లేదు. ఎందుకంటే మా అత్తయ్య 6 months టర్మే ఉన్నారు, తర్వాత బయలుదేరేశారు. మా హస్బెండ్ అయితే 4 months అయితే ఆయనకి లీవ్ దొరకదు, ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయలేరు. ఎందుకంటే టోటలీ టైమింగ్స్ ఆపోజిట్ కదా, ఇక్కడ నైట్ అయితే అక్కడ డే, అక్కడ డే అయితే ఇక్కడ నైట్. కాబట్టి నేనైతే నాకు సిజరిన్ 2 times సిజరిన్ జరిగిందని చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో. కాబట్టి నా హెల్త్ కొంచెం స్టేబుల్ చేసుకుందాం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి తొందరగా అర్లీగా వచ్చాను. సో నేను బయలుదేరే ముందు మా ఫ్రెండ్స్ చెప్పిన రివ్యూస్ అన్నీ నాకైతే కొంచెం ఆపోజిటే అయ్యింది. ఎందుకంటే మా బాబు టోటలీ సపోర్టివ్గా ఉన్నాడు కంప్లీట్ త్రూ అవుట్ ద ట్రావెల్లో. అంటే చాలా గ్రోనప్ కిడ్ లాగా బిహేవ్ చేశాడు. లైక్ నేను లగేజ్లు తీసుకెళ్తూ ఉంటే మా బాబు అయితే తన చెల్లిని స్ట్రోలర్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళడం, బాగా అంత హెల్ప్ చేశాడనమాట. మీకైతే తెలిసే ఉంటుంది, వితౌట్ ఎనీ హెల్త్ ఇష్యూస్ లేదంటే ఏజ్ ఫ్యాక్టర్ లేకపోతే వీల్ చైర్ అసిస్టెన్స్ అయితే ఇవ్వరు ఇక్కడ. మేము టికెట్స్ బుక్ చేసేటప్పుడు అయితే వీల్ చైర్ అసిస్టెన్స్ కావాలనే బుక్ చేసాము. బట్ అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళంగానే ఎయిర్పోర్ట్లో అయితే వాళ్ళు మాకు ప్రొవైడ్ చేయనని చెప్పేశారు. ఎందుకంటే కిడ్నీ పెట్టుకున్న వాళ్ళకి అస్సలు ప్రొవైడ్ చేయరంట, దే హ్యావ్ టు క్యారీ ఆన్ దేర్ ఓన్ అని చెప్పేశారనమాట. ఇక చేసేదేం లేక ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము. బట్ నాకు సపోర్టివ్గా అయితే మా పెద్ద అబ్బాయి ఉన్నాడు, కాబట్టి ఈజీగా అయితే ట్రావెల్ చేశానని చెప్పొచ్చు. ఇంకా మా బాబుతో అయితే నేను ఏ ట్రబుల్ అయితే ఫేస్ చేయలేదు. ఎందుకంటే తనకి మేల్కొన్నప్పుడు కాస్త స్క్రీన్ టైము, కాసేపు రైటింగు, కలరింగు అన్నీ చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి సరిపోయేది. మా పాప దగ్గరకు వచ్చేసరికి నేనైతే కాస్త ట్రబుల్ ఫేస్ చేశాను. ఎందుకంటే పాపకు అప్పుడే 4 కాళ్ళ మీద పాకడం స్టార్ట్ చేసేది. అంటే బాగా పాకుతూ ఉండేది, ఇటుపక్క అటుపక్క ఒకే దగ్గర ఉండటం అంటే చాలా కష్టం అయిపోయేది మా పాపకి. సో మా పాపని కింద వదిలేస్తే ఫ్లైట్లో ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు పాకుతూ వెళ్తుంది, మళ్ళీ వెనక్కి రివర్స్ పాకుతూ వస్తుంది. అక్కడ ఉండే ప్యాసింజర్స్ అంతా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉన్నారు, పాపని చూస్తూ నవ్విస్తూ ఉన్నారు. అలా కంప్లీట్గా చేయలేము కదా, కాస్త అయితే కొంచెం కష్టపడ్డాను పాపతో. అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకొని కాస్త ఆడిస్తూ టాయ్స్, అంటే మెయిన్ మనం టాయ్స్ తీసుకెళ్ళాలి పిల్లల్ని ఎంగేజ్ చేయాలంటే. మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు పాప కూర్చున్నది వచ్చేసి బాసినెట్ సీట్ అంటారు. మనం దాన్ని ముందుగానే బుక్ చేసుకోవాలి. బిలో 2 years పిల్లలకైతే దీన్ని ప్రొవైడ్ చేస్తారు. బట్ మా పాప హైట్ ఉండటం వల్ల ఆ బాసినెట్ కూడా ఎక్సీడ్ అయిపోతూ ఉంది. కాబట్టి కొంతసేపు కూర్చోపెట్టి దాంట్లో ఆడిచ్చాను, కానీ మా పాప ఉండలేదు, మళ్ళీ ఒళ్ళో అయితే వచ్చేసింది. టికెట్స్ బుక్ చేసేటప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది. అదేంటంటే, ఇప్పుడు బాసినెట్ సీట్ బుక్ చేస్తామంటే అది నార్మల్ టికెట్లోనే వస్తుంది, టికెట్ ఫేర్ ప్రైస్లోనే వస్తుంది. బట్ మనకు చిన్నపిల్లలు ఉండటం వల్ల మనం వాళ్ళని వేరే సీట్లో కూర్చోపెట్టడం కుదరదు. కాబట్టి మన పక్క సీటే కావాలని చూస్తే ఆ సీట్కి అయితే ఎక్స్ట్రా పే చేయమని చెప్తారు. లైక్ మ్యాక్సిమం లైక్ $100 to $200 ఎక్స్ట్రా పడింది మాకు ఆ ఒక సీట్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇక చేసేదేం లేక నేనైతే బుక్ చేశాను ఆ సీటే. కాబట్టి మా బాబు పక్కనే కూర్చున్నాడు, మా పాప ఒళ్ళో కూర్చోబెట్టుకుని అయితే ట్రావెల్ చేసేసాను. మేమైతే అప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే బుక్ చేసాము. ఎందుకంటే టిల్ ఢిల్లీ వరకు డైరెక్ట్ ఫుల్ ఒకే ఫ్లైట్ ఉంటుంది, చికాగో టు ఢిల్లీ. ఢిల్లీలో ఉంటుంది ట్రాన్సిట్, అక్కడ బెంగళూరు ఫ్లైట్కి చేంజ్ అవ్వచ్చు అనే ఒక ఆలోచనతో ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే బుక్ చేసాము. బట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చాలా బ్యాడ్గా ఉండింది.
పిల్లలైతే బాగా సపోర్టివ్గా ఉన్నారు త్రూ అవుట్ ద జర్నీ. బట్ మాకు ఫ్లైట్ జర్నీ అయితే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అదేంటో చెప్తాను. యూజువల్లీ చిన్న పిల్లలతో ట్రావెల్ చేసే వాళ్ళకైతే హెల్ప్ ఆప్షన్ ఉంటుంది. హెల్ప్ మనం అడగంగానే ఎయిర్ హోస్టర్కి వచ్చి దే నీడ్ టు హెల్ప్ అస్. ఎందుకంటే సింగిల్ పేరెంట్ ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు సింగిల్గా కిడ్స్ని మేనేజ్ చేసుకుని వాష్రూమ్ యూస్ చేయలేరు కదా. ఆ ఒక్క రీజన్ కోసమన్నా హెల్ప్ అనేది ఇవ్వాలి వాళ్ళు. అది కూడా ప్రొవైడ్ చేయలేదు నాకు. బై గాడ్స్ గ్రేస్ వెనక్ సీట్లో ఉండే పేర్ అయితే చాలా మంచి వాళ్ళు. కాబట్టి వాళ్ళు బేబీని తీసుకొని మీరు వాష్రూమ్కి వెళ్ళరండి అని చెప్పేవాళ్ళు. ఆ రకంగా అయితే వాష్రూమ్కి వెళ్ళేదాన్ని. అండ్ వన్ మోర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు బేబీస్ 6 months ప్లస్ అయితే పిల్లలకి బేబీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్లైట్లో. మనం ముందుగా ఎన్రోల్ చేసుకుంటే. నేను ఎన్రోల్ కూడా చేసుకున్నాను, కానీ నాకైతే వాళ్ళు బేబీ ఫుడ్ ప్రొవైడ్ చేయలేదు. ఎందుకని అడిగితే లిమిటెడ్ స్టాక్ ఉంది, స్టాక్ అయిపోయింది అని రీజన్స్ చెప్పారు. మనం ఎలాగో ముందుగా బేబీ ఫుడ్ అయితే ప్యాక్ చేసుకుంటాం కదా, ఎవరిని నమ్మం కదా. ఆ రకంగా నేనైతే బేబీ ఫుడ్ ముందుగానే ప్యాక్ చేసుకున్నాను. కాబట్టి బేబీకి అయితే ఏ ట్రబుల్ రాలేదు. నేను చెప్పేది ఒకటే, నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఎవరన్నా కిడ్స్ని తీసుకొని ట్రావెల్ చేస్తూ ఉంటే అయినంత హెల్ప్ తోటి వెళ్ళండి. సింగిల్గా అయితే డేర్ చేయకండి. వెళ్ళినా కూడా అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. అయినంత వరకు దాదాపు పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ తీసుకెళ్ళండి. మీరు సింగిల్ పేరెంట్గా ట్రావెల్ చేసేటైతే దయచేసి ఎక్స్ట్రా బ్యాగేజెస్ ఏది క్యారీ చేయకండి. ఓన్లీ చెకిన్ బ్యాగ్స్ వరకు వేసేయండి. ఒక్క బ్యాగ్ అయితే తీసుకోండి, దాంట్లో కంప్లీట్ బేబీ స్టఫ్ వేసుకోండి. ప్లస్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లాత్స్ అయితే నీడెడ్. బేబీ స్టఫ్ కింద ఇంకా యాజ్ యూజువల్ డైపర్ చేంజింగ్ మ్యాట్, ఇక వెట్ వైప్స్, సన్ స్క్రీన్స్, బాడీ లోషన్, ఇంకా బేబీ ఫుడ్ మెయిన్. ఇంకా టాడ్లరు లేదా బిగ్ బాయ్స్ అయితే వాళ్ళకి కావాల్సిన స్టఫ్ లైక్ మినిమం వాళ్ళకి టైం పాస్ అయ్యేలాగా లైక్ కలరింగ్ యాక్టివిటీస్ కానీ, రైటింగ్ యాక్టివిటీస్ కానీ, అలాంటివి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అలాంటిది, లేదా రీడింగ్ బుక్స్ కానీ అలాంటివన్నీ క్యారీ చేయండి. సో దట్ మీ జర్నీ కాస్త ఈజీగా ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ పక్క వాళ్ళు కానీ వెనక వాళ్ళు కానీ వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి. హెసిటేట్ చేయకండి. ఎందుకంటే ఎయిర్ హోస్టెస్ అయితే వర్త్లెస్. దీంట్లో అయితే ఎవరు మనకు హెల్ప్ అయితే చేయరు వాళ్ళు. మేమైతే ఇంకెప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే బుక్ చేయకూడదని డిసైడ్ అయిపోయాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.